నమస్తే, వెల్కమ్ టు ఎస్ఆర్ న్యూస్. నేను సంగీత. ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఎలా విజయం సాధించిందో, ఎలా అధికారాన్ని హస్తగతం చేసుకుందో తమకు అర్థం కావడం లేదన్నారు ఆరామస్థాన్. అందుకే అసలు ఏం జరిగిందన్న దానిపై పోస్ట్ మార్టం చేస్తున్నట్లు తెలిపారు. తాము సర్వే చేపట్టిన సమయంలో ప్రభుత్వ పథకాలు అందుకుంటున్న ఓటర్లు జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెబితే ఆ పథకాలు రావేమోనన్న భయంతో అసలు నిజం చెప్పలేదేమోనన్న అనుమానం కలుగుతోందని సందేహం వెళ్లబుచ్చారు. అందుకే ప్రస్తుతం ఎక్కడ తేడా కొట్టిందో తెలుసుకునే పనిలో ఉన్నట్లు చెప్పారు. జగన్ గారు మిమ్మల్ని సంప్రదించారా అనే ప్రశ్నకు ఆరామస్థాన్ చెబుతూ, ఇన్నేళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారితో ప్రత్యక్షంగా ఏనాడు కలుసుకోలేదని అన్నారు. ఆయనతో అసలు మాట్లాడిందే లేదని చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంత వరకు జగన్ గారు అలాంటి వ్యక్తి కాదని చెప్పుకొచ్చారు. అలాంటి వారే అయితే రఘురామరాజు, బాలశౌరి, లావు కృష్ణదేవరాయల వంటి బడా నాయకులను ఎలా వదులుకుంటారని ప్రశ్నించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ భారీ విజయం సాధిస్తుందని ఆరామస్థాన్ సర్వే వెల్లడించింది. ఎగ్జిట్ పోల్ వివరాల్లో కూటమి పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూస్తాయని ఆరామస్థాన్ పేర్కొనింది. కానీ వారి అంచనాకు భిన్నంగా వైసీపీకి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో ఆరామస్థాన్ షాక్ తినింది.